హలో గైస్, గుడ్ ఈవినింగ్ అందరికి. ఈ రోజు మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి ఆర్బీఐ అసిస్టెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 650 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఈ వీడియోలో మనం మొత్తం వేకెన్సీస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, స్టేట్ వైడ్ వేకెన్సీస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ ఫీజ్, ఇంపార్టెంట్ డేట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ కావద్దు. ఫస్ట్ థింగ్, జాబ్ వేకెన్సీస్ 650 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ పోస్ట్ పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ టైప్ అండి. బ్యాంక్ జాబ్, గుడ్ శాలరీ, ప్రమోషన్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి చూద్దాం. ఎనీ డిగ్రీ విత్ 50% ఆఫ్ మార్క్స్ ఉంటే సరిపోతుందండి. అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఏజ్ లిమిట్ చూద్దాము. 1/2/2026 కి ఏజ్ 20 to 28 ఇయర్స్ ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీకి 10 ఇయర్స్ ఇచ్చారు. ఇంకా వేకెన్సీస్ గురించి వస్తే ఏపీలో ఏం లేవండి, 0 పోస్ట్. హైదరాబాద్, తెలంగాణలో 11 ఉన్నాయి. ఇందులో కేటగిరీ వైజ్ ఎస్సీకి 2, ఓబీసీకి 3, ఈడబ్ల్యూఎస్కి 1, జనరల్లో 5 ఉన్నాయి. తెలుగు స్టేట్స్ లో హైదరాబాద్ కి 11 పోస్ట్ మాత్రమే ఉన్నాయి. అండ్ చెన్నై, తమిళనాడుకి టోటల్ 53 పోస్ట్ ఉన్నాయండి. కర్ణాటకకి 24 పోస్ట్ ఉన్నాయి. మన వాళ్ళు మ్యాక్సిమం ఈ స్టేట్స్ లోనే అప్లై చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తామో ఆ లోకల్ లాంగ్వేజ్ మనకి రీడ్ అండ్ రైట్ 2 రావాలి. ఒకవేళ మనకి జాబ్ వస్తే టెస్ట్ ఉంటుంది, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారు. అది ఖచ్చితంగా పాస్ అవ్వాలి మనకి జాబ్ వస్తే. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అంటే తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది లేదా ఉర్దూ ఉంటుంది. సో తెలుగు లాంగ్వేజ్ మనకి 10th క్లాస్లో కానీ చదువుకుంటాం కదా. సో ఇక్కడైతే మనకి తెలుగు లాంగ్వేజ్ మనం మళ్ళీ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఇఫ్ హిందీ వస్తే హిందీ స్పీకింగ్ స్టేట్స్ లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. అండ్ మనం ఏ స్టేట్ లో అయినా ఎగ్జామ్ రాసుకోవచ్చు. మనం ఏ స్టేట్ కి అప్లై చేసినా మనం లోకల్ గా కానీ ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ పెట్టుకొని రాసుకోవచ్చు ఎగ్జామ్ అనేది. అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 స్టేజెస్ లో జరుగుతుందండి ఎగ్జామ్. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండి. అండ్ ఫాలోయింగ్ విత్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ప్రిలిమ్స్ వచ్చేసి సేమ్ బ్యాంకింగ్ ప్యాటర్నే. ఇంగ్లీష్ 30, న్యూమరికల్ ఎబిలిటీ 35, రీజనింగ్ 35, టోటల్ 100 మార్క్స్, 60 minutes. నెగిటివ్ మార్కింగ్ 1/4 ఉంటుంది. మెయిన్స్ వచ్చేసి రీజనింగ్ 40, ఇంగ్లీష్ 40, న్యూమరికల్ ఎబిలిటీ 40, జనరల్ అవేర్నెస్ 40, కంప్యూటర్ నాలెడ్జ్ 40, టోటల్ 200 మార్క్స్ కి 135 minutes టైం అన్నమాట. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి ఎక్స్ సర్వీస్ మెన్ కి 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఇంకా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ కి 450 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఆన్లైన్ పేమెంట్ మాత్రమే, ఆఫ్లైన్ లో చేయకూడదు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే అప్లికేషన్ స్టార్ట్ డేట్ నిన్నటి నుంచి అండి, అంటే February 16th నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి March 8 వరకు ఉంది. అండ్ ప్రిలిమ్స్ డేట్ వచ్చేసి టెంటేటివ్ గా April 11th అండ్ మెయిన్స్ డేట్ వచ్చేసి టెంటేటివ్లీ June 7th ఉంది. శాలరీ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ బేసిక్ పే 29,000 టు స్టార్ట్ అవుతుంది విత్ ఆల్ అలవెన్సెస్. సో టోటల్ గ్రాస్ వచ్చేసి మంత్లీ 58,514 రూపీస్. దీనికి హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. ప్రమోషన్స్ కూడా బాగానే ఉంటాయి. ప్రిలిమ్స్ టు మెయిన్స్ 1:10 తీస్తారు. అండ్ మెయిన్స్ టు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కి 1:2 తీస్తారండి. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. ఇంకా అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి నిన్నటి నుంచి స్టార్ట్ అయిందండి. ఇంకేమైనా మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ విండో ఇస్తారు. అది ఎప్పుడు ఇస్తారని చెప్పలేదు. మధ్యలో ఎప్పుడైనా ఎండ్ డేట్ కానీ తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కి అప్లై చేస్తే లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మనం పర్టికులర్ గా దానికి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. బికాజ్ మనం తెలుగు అనేది అప్ టు 10th లో చదువుకుంటాం కాబట్టి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అవసరం లేదు. అదర్ స్టేట్స్ లైక్ ఇఫ్ చెన్నై అప్లై చేస్తే తమిళ్ రావాలి, బెంగళూరు అప్లై చేస్తే కన్నడ రావాలి. సో వాటికి ఖచ్చితంగా మనం లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి ఆఫ్టర్ మెయిన్స్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్ అన్ని బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లానే ఇది కూడా. ఇంగ్లీష్ 30 ప్రిలిమ్స్ కి, న్యూమరికల్ ఎబిలిటీ 35, రీజనింగ్ 35, టోటల్ 100 మార్క్స్, టైం 60 minutes, 1/4 నెగిటివ్ మార్క్. సేమ్ బ్యాంకింగ్, ఏమీ చేంజ్ ఉండదు. జస్ట్ డిఫికల్టీ లెవెల్లో చేంజెస్ ఉంటుంది తప్ప రిమైనింగ్ మొత్తం సేమ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్.
ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. ఖచ్చితంగా చేస్తారు కూడా. మెయిన్స్ కూడా సేమ్ రీజనింగ్ 40, ఇంగ్లీష్ 40, న్యూమెరికల్ ఎబిలిటీ 40, జనరల్ అవేర్‌నెస్ 40, కంప్యూటర్ నాలెడ్జ్ 40. టోటల్ 200 మార్క్స్. టైమ్ 135 మినిట్స్. సేమ్ బ్యాంక్ టైపే. ఆఫ్టర్ దట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇది 1:2 క్వాలిఫై చేస్తారు. ప్రిలిమ్స్ టు మెయిన్స్ 1:10 తీస్తారు. మెయిన్స్ టు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి 1:2 తీస్తారు. సో, ఫైనల్లీ ఆర్‌బీఐ అసిస్టెంట్ జాబ్ అనేది చాలా ఒక మంచి జాబ్. డిగ్రీ ఉన్న ప్రతి క్యాండిడేట్ ఈ ఛాన్స్ మిస్ కావద్దు. ఎస్పెషల్లీ బ్యాంక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా రాయండి. ఒకసారి మీరు అప్లై చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. కామెంట్‌లో మీ డౌట్స్ అడగండి. మరియు గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.